హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. తాజాగా అక్కినేని నాగార్జున శోభిత దుల్లిపాల అనే ఒక అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. సో అమ్మాయి కూడా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది, మనకందరికీ తెలిసిందే. సో దీంతో రకరకాలుగా సోషల్ మీడియాలో వార్తలైతే వైరల్ అవుతున్నాయి. అక్కినేని నాగ చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు అధికారికంగా అక్కినేని నాగార్జున తన ఎక్స్ ద్వారా చెప్పడం జరిగింది. దీంతో పుకార్లు ఏవైతే వైరల్ అవుతున్నాయో అవి నిజమైపోయాయి. సో దీనికి సంబంధించి రకరకాలుగా స్పందిస్తున్నారు సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తులు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, వివిధ రకాలు. సో వేణుస్వామి ఎవరైతే ఉన్నారో అతను సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాల గురించి కావచ్చు, మ్యాచెస్ గురించి కావచ్చు, అలాగే రాజకీయాలకు సంబంధించిన ఎన్నికల గురించి కావద్దు, వాటిపై స్పందిస్తూ ఇలా జరగబోతున్నాయని చెప్పి ప్రిడిక్షన్స్ ఇస్తుంటాడు. సో ఆయన ఎప్పుడైతే నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోబోతున్నారు అని ఆయన చెప్పడం, ఆ తర్వాత అవి జరగడంతో ఇక వేణుస్వామి చెప్పిందే జరగబోతుంది, ఇక వేణుస్వామి చెప్పిందే జరిగింది కాబట్టి ఆయన ఏం చెప్పినా జరుగుతుందని చెప్పేసి కొందరు వ్యక్తులు నమ్మడం మొదలు పెట్టారు. తీరా చూస్తే తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గారు మరోసారి గెలబోతున్నాడు అని చెప్పాడు. అలాగే ఏపీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాడు, మెజారిటీ సీట్లు గెలవబోతున్నాడని చెప్పాడు. తీరా చూస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు, అక్కడనేమో చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం జరిగింది. ఇక నేను జీవితంలో ఇలాంటి రాజకీయాలకు సంబంధించినవి కావచ్చు, సెలబ్రిటీల జాతకాలకు సంబంధించినవి కావచ్చు, నేను ఎలాంటి ప్రిడిక్షన్స్ ఇవ్వనని చెప్పేసి వేణుస్వామి చెప్పడం జరిగింది. నిన్న నాగ చైతన్య అలాగే శోభిత దుల్లిపాల ఇద్దరు ఎంగేజ్మెంట్ కావడంతో మరొకసారి వేణుస్వామి తెర మీదకు వచ్చాడు. సో రేపు అంటే ఈ రోజు వారి యొక్క ఎంగేజ్మెంట్ గురించి వాళ్ళ జాతకం చెప్పబోతాను అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. సో ఇది పక్కకు పెడితే సమంత ఫ్యాన్స్ అయితే నాగ చైతన్య ఎంగేజ్మెంట్ సంబంధించి ఏదైతే అక్కినేని నాగార్జున పోస్ట్ పెట్టాడో దాని కింద చాలా కామెంట్స్ పెడుతున్నారు. సో చూశారు కదా, తప్పెవరిదో, మా సమంత బంగారం, మా సమంత తప్పేం లేదు, నాగ చైతన్య తప్పని చెప్పేసి వాళ్ళు రకరకాల కామెంట్లు పెట్టడం, సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టడం జరుగుతుంది. సో ఎప్పుడైతే నాగ చైతన్య సమంత ఇద్దరు కూడా విడిపోయారో అప్పుడు ఎక్కువగా సమంత ట్రోలింగ్ కి గురైపోయింది. అంత మంచి కుటుంబం నుండి సమంత వెళ్ళిపోవడానికి వివిధ రకాల కారణాలు అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. సమంత ఈ యొక్క రకమైన సినిమాలను ఒప్పుకోవడం వల్లే వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయి. సో పుష్పలో హైట్ అండ్ సాంగ్ చేసినందుకే, లేకుంటే వివిధ రకాల కొన్ని బోల్డ్ సీన్లో నటించినందుకే సమంత నాగ చైతన్య మధ్య గొడవలు వచ్చాయని చెప్పేసి దానికి కారణం సమంతనే, అక్కినేని ఫ్యామిలీ ఎంత మంచి తెలుసు కదా అని చెప్పేసి సమంతని బాగా ట్రోల్ చేశారు. సో సమంత కూడా ఆ ట్రోలింగ్స్ ని చాలా హట్ అయ్యిందని అప్పట్లో ఏదో వార్తలు వచ్చాయి. బట్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఎవరిది తప్ప అని చెప్పేసి మనకేం తెలీదు. సో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది వాళ్ళిద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదు. సో ఇన్నాళ్ళేమో సమంతని ట్రోల్ చేశారు, ఇప్పుడేమో నాగ చైతన్యని ట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఏదో జరిగిపోయింది వాళ్ళిద్దరి మధ్య, వాళ్ళిద్దరు డైవర్ట్ చేసుకున్నారు, ఇప్పుడు ఎవరి జీవితం వాళ్ళు బతుకుతున్నారు. సో ఈ ట్రోలింగ్స్ అనేది ఆపివ్వండి. సో నాగ చైతన్య ఇంకో ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. సో ఆయన లైఫ్ ఆయన ఇష్టం, వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళదే తప్పని మనం వేలెత్తి చూపే అవసరం కానీ, అవకాశం కానీ, అర్హత కానీ మనకు లేదు. సో ఈ ట్రోలింగ్స్ అనేటివి అన్ని ఆపితే బాగుంటుంది. థ్యాంక్ యూ.